హలో అండి. వెల్కమ్ టు ఆసిన్ సుధా ఫ్యామిలీ బ్లాగ్‌కి స్వాగతం అండి. మొన్నే ఇంటికెళ్ళొచ్చాం కదండీ! మళ్ళీ తిరిగి ఇంటికెళ్ళాల్సొస్తుంది. అస్సలు ఇలా జరుగుతదసల అనుకోలేదండి. అసలు ఏం జరిగిందనేది కూడా మీకు వివరంగా అయితే చెప్తానండి. ఇప్పుడొచ్చేసి లేతే లగేజ్ అంతా సర్దేసుకున్నాము. అలాగే ఫుడ్ ప్యాకింగ్ కూడా చేసేసుకున్నామండి. అన్ని బ్యాగులయితే బయట పెట్టేసుకుంటున్నాను. పిల్లల్ని కూడా రెడీ చేసి, పిల్లలు కూడా తినిపిచ్చేసి అన్నీ కూడా రెడీ చేసేసుకుని అయితే మేము కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఇలా కిందకొచ్చాం కదండీ! బ్యాగ్ అయితే ఎద్దులాగా అడ్జస్ట్ చేసేసి బండికైతే కట్టేసాము. నలుగురు ఒక బండి మీద అయితే వెళ్ళిపోయామండి. ఇలా అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి ఇలా అయితే కూర్చొని చూస్తున్నాము. ఇంకా ట్రైన్ రావడానికి ఇంకా లేట్గా ఉంది. ట్రైన్ అయితే రాలేదండి త్వరగా. కొంచెం వెయిట్ చేసినప్పటికీ ట్రైన్ అయితే వచ్చింది. చివరికైతే మా భోగి అయితే వచ్చిందండి. అక్కడికైతే పరిగెట్టుకెళ్ళి ఎక్కినప్పటికే లేట్ అయిపోయిందండి. త్వరగా వెళ్ళాము. త్వరగా వెళ్ళి ఆ లగేజ్ ఎక్కించుకున్నప్పటికీ టైం అయిపోయింది. మా హస్బెండ్ అయితే మాతో రావట్లేదు కాబట్టి మమ్మల్ని ఎక్కించేసి ఇంక ట్రైన్ మూవ్ అయిపోతుందని వెళ్ళిపోయారు. ఇంక బాయ్ చెప్పేసి అంత టైం కూడా లేదండి. ట్రైన్ ఎక్కేసి మా సీట్లో అయితే మేము కూర్చున్నాము. ముగ్గురు పిల్లలు ఉన్నారు కదండి. ముగ్గురు పిల్లలు అయితే విండో సీట్ కావాలని గొడవ పెడుతూనే ఉన్నారు. ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి ఇంకా వన్ బై వన్ అయితే ఆ విండో దగ్గర అయితే కూర్చోబెట్టానండి. ఇలా అయితే గృహ అయితే వచ్చింది. ఆ గృహలోంచి ఇలాగైతే ట్రైన్ అయితే వెళ్తుందండి. చీకటైతే అయిపోయింది. చూస్తున్నారు కదా, పిల్లలు అయితే చాలా గోల చేస్తున్నారండి. ముగ్గురు పిల్లలు వేసుకుని అయితే నేనైతే ఇంటికి వస్తున్నాను. మా హస్బెండ్కి ఏమో లీవులు లేవని ఆయన రాలేదు. ముగ్గురు పిల్లలు వేస్తే అంత అర్జెంట్కి ఎందుకు వచ్చేస్తున్నాను అనేది మీకు చెప్తానండి. మా నాన్నమ్మ అయితే ఎక్స్పైర్ అయిపోయారండి. అసలు చూడడానికి కూడా రాకుండా అయిపోయింది దూరం ఉండడం వల్ల. అస్సలు దూరం ఉండకూడదండి. ఇలాంటి టైంలో అయితే మరీ బాధ అయిపోతుంది. మేమైతే రాజమండ్రి వచ్చేసామండి. రాజమండ్రిలో దిగి మళ్ళీ బస్సు అయితే ఎక్కాము. పిల్లలు అయితే నీరస పడిపోయారు మొత్తానికి నిద్ర లేక. ఇంకా మారి వెళ్ళి ఓపిక లేకండి డైరెక్ట్ బస్సు అయితే ఎక్కేసాము. రాజమండ్రి నుంచి కోటిపల్లి బస్సు ఉంటుందండి. డైరెక్ట్ బస్సు ఇంక ఇంటికాడ దిగొచ్చు. అందుకు బస్సు అయితే ఎక్కేసాము. ఇంటికి వచ్చైతే ఇలా ఇద్దరికి మొత్తం ముగ్గురికి కూడా హెడ్ బాత్ అయితే చేపించాను. ఉడుకుంది కదండి, ఇంకా ఎండ కదా, మొత్తం చెమట పెట్టేసిందండి. పిల్లలందరికీ కూడా హెడ్ బాత్ చేపించేసి ఇలాగ బయట అయితే ఆడుకుంటున్నారు. ఏం జరిగింది అనేది చెప్తానన్నాను కదండి. మా నాన్నమ్మ గారు అయితే చనిపోయారని చెప్పాను కదా. నాన్నమ్మ గారికి అయితే ఆరోగ్యం బాగాలేదండి. హాస్పిటల్ 4 రోజులు పెట్టారు. ఆ 4 రోజులు పెట్టినప్పుడే కొంచెం హార్ట్లో ప్రాబ్లం ఉన్నది, లెన్స్ కూడా పోనీ అని అన్నారని ఇంకా పల్లె తీసుకొచ్చేద్దాం అన్నప్పటికీ ఇంకా హార్ట్ స్ట్రోక్ అయితే ఎక్కువైపోయిందండి. 3 సార్లు అయితే వచ్చింది. అందుకు కొంచెం అయితే నాన్నమ్మకి సీరియస్ అయ్యి ఇంకా హార్ట్ స్ట్రోక్ ఎక్కువైపోవడం వల్ల చనిపోయారు. చూడడానికి కూడా రాలేకపోయినండి. మా నాన్నమ్మ వచ్చేసి కిస్టెన్స్లోకి వెళ్ళిపోయిందండి. కూటం పెడుతున్నారు. ఇంకా మనవరాలు అందరూ కలిపి ఏదన్నా గిఫ్ట్ మాదిరిగా ఆవిడ గుర్తుగా అందరూ డబ్బులు వేసుకుని గిఫ్ట్లు అయితే కొందాం అనుకున్నాము. అందరూ వేసుకుని గిఫ్ట్ కొనడానికి అయితే వచ్చామండి. రాజమండ్రి అయితే వచ్చాము. రాజమండ్రి వచ్చి ఇక్కడ అంతా కూడా మేము గిఫ్ట్స్ ఎక్కడ బాగుంటాయి ఏంటనేది సెలెక్ట్ చేసాము. మా అక్క అయితే గాజుదారులు కావాలని, ఎందుకంటే స్టీల్ కట్ట కొన్నాం అనుకోండి యూజ్ అవ్వట్లేదు, అంత క్వాలిటీ కూడా ఉండట్లేదు. గాజుదారులు అనుకో ఏదో రకం యూజ్ చేయొచ్చు, మనకి ఎలాగన్నా మంచిది కదండి. స్టీల్ కన్నా మనకి ఏదన్నా ప్లాస్టిక్ కన్నా గాజు మంచిది కదా. అందుకు గాజుదారులు అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఏం సెలెక్ట్ చేసామనేది కూడా లాస్ట్లో చెప్తానండి. ఇలాగే మా నాన్నమ్మ కూటమి పెడతానన్నాం కదండి. ఇలా అయితే మా నాన్నమ్మ ఫోటో అయితే పెట్టి స్వీట్లని పెట్టి ఇలా అయితే కూటమి అయితే పెట్టామండి. మేము హిందువులమే, మా అమ్మ వాళ్ళందరూ హిందువులు, మా నాన్నమ్మే కొంచెం క్రిస్టియన్స్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడైతే మా నాన్న పద్ధతిలో అయితే మేమైతే కూటమి పెట్టి ఇక్కడైతే కూటమి అయితే జరిపిస్తున్నామండి. చాలా బాగా జరిగిందండి. అసలు చనిపోతుంది కూడా అనుకోలేదు, కానీ అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగింది. కార్యక్రమానికి అయితే చుట్టాలందరూ చాలా మంది వచ్చారండి. వాళ్ళందరూ తీసుకొచ్చి లోన్ కూర్చోబెట్టి డ్రింకులు ఇవ్వడం అవన్నీ కూడా మేమే చూసుకున్నాము. ఇక్కడ వచ్చేసి సాక్ష్యం అయితే చెప్పమన్నారండి. మా చిన్నాన్న అయితే చెప్తున్నారు. మా డాడీ ఓ పక్కన, మా చిన్నాన్న పక్కన అయితే చాలా బాగా చేసిందండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారని కూడా చెప్పారు సాక్ష్యం అతని. ఈ పక్కన కూడా నుంచునైతే నాకు అస్సలు ఏడుపు ఆగట్లేదండి. ఎందుకంటే చూడడానికి కూడా రాలేకపోయాను కదా. ఇంకైతే నాకు అస్సలు అక్కడ అందరిని చూసి ఇంకా నాకు అస్సలు ఏడుపు ఆగలేదు, అంతలా ఏడుపు వచ్చేసింది. ఇక్కడైతే అన్ని కార్యక్రమాలు అయితే చాలా బాగా జరిగినాయండి. మా డాడీ కూడా సాక్ష్యం చెప్పేసి అయితే వచ్చేసారు. ఇక్కడ అందరిని వచ్చిన వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకోవడం అయితే చూసుకున్నామండి. ఇంకా మా నాన్నమ్మకి అయితే చీర పెట్టాం కదా, ఆ చీర అయితే మా నాన్న ఫ్రెండ్ ఉంటారండి, ఆ స్నేహితులు వాళ్ళతో పాటు కూర్చుని ఉంటారు కదండి, వాళ్ళకైతే ఇచ్చేసాము. అసలు ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి. ముందు వీడియోలో అయితే మా నాన్నమ్మ అయితే ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడు నాకు కూడా ఉండి అలాగే చేపలన్నీ చేసి ఇచ్చేదండి. చాలా బాగుండేది. నేను ఊర్లో వచ్చినప్పుడు కూడా చాలా బాగుందండి. ఊరు వచ్చేసిన తర్వాత అయితే నేను హిందూపురం వెళ్ళిపోయిన
తర్వాత ఒక వారం రోజులకి అలాగా బాగోలేదు, ఇంకా కొలతీరు పడిపోయిందండి. పడిపోయినప్పుడు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిన తర్వాత తెలిసిందండి, ఇంకా హార్ట్లో హోల్స్ కూడా మూసిపోయి లెన్స్ కూడా 2 పాడైపోయినాయి అంటండి. అందుకు ఆయాసం కింద వచ్చేసి తట్టుకోలేకపోతుందంట. ఇంకా అక్కడ అన్నీ చూపిస్తే ఇంకా ఆపరేషన్ చేసి కూడా బాడీ తట్టుకోలేదండి, ఇంక ఏజ్ అయిపోయింది కదా అని అన్నారు. అన్నాక ఇంక ఇంటికి వస్తే తీసుకొచ్చామండి. ఒక 2 డేస్ అయితే చాలా బాగుంది, తినేసేది బాగానే కూర్చుని ఎప్పుడు అలాగే పనులు చేసుకున్నది అలాగే చేసుకున్నా కూడా మళ్ళీ ఒక రెండో రోజు మూడో రోజు అండి ఇంకా ఆయాసం వచ్చేసి ఇంక తట్టుకోలేకపోయేది, ఇంకా కూర్చోలేకపోయేది, పడుకోలేకపోయేది. చాలా అవస్థ పడిపోయిందంటండి. నేను అస్సలు చూడడానికి కూడా రాలేకపోయాను దూరంగా ఉండడం వల్ల. నాకైతే చాలా బాధ అయిపోయింది చూసి కూడా. నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి చూసిన వల్ల మాకు నానమ్మ అంటే ఇంక డాడీ వాళ్ళమ్మ కదండి, అందుకు నాకు ఇంక మనసులో ఉండిపోయి చూడలేక కూడా అయిపోయానని బాధ అయిపోయింది. ఇంకా ఆ కార్యం రోజున కూడా చాలా బాధపడిపోయి ఏడుపండి, అసలు తట్టుకోలేకపోయాను నేను. అస్సలు అనుకోలేదు అలా జరుగుతుందని. ఇంకా ముఖం చూడడానికి రాలేకపోయాను కదండి, అందుకు ఇంకా కూటమి పెట్టుకుంటున్నారంటే ఇంకా ఆ టైంకి అయితే వచ్చేసైతే ఇలా బాక్స్ కొనడానికి వెళ్ళాను కదండి, అందరు వేసుకున్నాం, మనవరాళ్ళు అందరూ కూడా వేసుకున్నతే కొన్నాము. ఆ వీడియోలో 2-3 చోట్ల కూడా కనిపించిందండి. ఆ వీడియో క్లిప్లు కూడా పైన యాడ్ చేస్తాను చూడండి పక్కనైతే. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేదండి. తన మట్టికి తను వండుకుని తన మట్టికి తను చేసుకునేది. మా చేత అయితే మేము ఎప్పుడైతే వండి పెట్టినా కూడా నా తిండి నేను వండుకుంటాను అనేది. అలా అయితే వండుకున్నైతే ఫుడ్ తను వండుకుని తను చేసుకునేదండి, చాలా బాగుండేది. కానీ మనిషి అలా అయిపోతుంది అసలు అనుకోలేదండి. హార్ట్ స్ట్రోక్ కదండి, అదొకటి షుగర్ ఒకటి ఉంది, దానివల్ల అయితే మొత్తం లంగ్స్ అంతా పాడైపోయినాయి అంటండి. మాకు అసలు చెప్పలేదు ఇలా నీరసంగా ఉంటుంది, ఆయాసం వస్తుందని కూడా చెప్పలేదు అసలని. మేము ఇంకా నీరసం అనేది ఇంకా షుగర్ ఉంది కదండి, షుగర్ మీద అలా ఉంటుందేమో అనుకున్నాము. ఈసీజీ ఆయాసం వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది అని అన్నప్పటికీ ఆ రోజు తీయించడం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయినాయి, అలాగే లంగ్స్ కూడా పాడైపోయినాయి అన్నాక అప్పుడు తెలిసిందండి. అప్పుడు దాకా కూడా మాకు నీరసంగా ఉంటుంది, ఇలాగ అవుతుందిరా అని కూడా మా డాడీకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అలా ఉంటే ముందైతే తీసుకెళ్ళి చూపించేవాళ్ళమండి. కానీ ఏదైనా కూడా ఒక చేత చేయించుకోకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, అలాగే ఎవరికి ఇబ్బంది పెట్టకుండా కూడా ఆవిడ వెళ్ళిపోయిందండి. అది మాత్రం హ్యాపీ అండి. ఆవిడ విషయంలో మాత్రం అన్నీ బాగానే జరిగింది, చేయించుకుంది కూడా. నిజంగా అయితే ఆవిడ అదృష్టం అండి. ఎందుకంటే మంచాన పడి మన ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు కదండి, అది మాత్రం లేకుండా హ్యాపీగా వెళ్ళింది. గిఫ్ట్ చూపిస్తానన్నాను కదండి, గిఫ్ట్లు అయితే ఇలాగ తీసుకున్నాము. జార్స్ అయితేనే చాలా బాగున్నాయండి, అందరికీ యూజ్ అవుతుంది. స్టీల్ కట్ట అంత క్వాలిటీ ఉండలేదు, మనకి ఇలాగ గాజు దాంట్లో యూజ్ చేస్తే చాలా మంచిది కదా అని ఇవి అయితే మేము ఆలోచించి అయితే తీసుకున్నాము. స్టీల్ అయితే అసలు యూజ్ చేయకుండా పైన అయితే పెట్టుకుని ఉంటున్నారు, ప్లాస్టిక్ కూడా యూజ్ చేయట్లేదు కదా, అందుకైతే ఇలాంటి గాజు దాంట్లో అయితే తీసుకున్నామండి. ఇవి అయితే మనకి ఏదో రకంగా టీలు అయితే కాఫీ అనేది ఏదో వేసుకోవచ్చు, లేదంటే షుగర్ అనేది యూజ్ చేసుకోవచ్చు కదా, అందుకే తీసుకుని ఎలా ఉన్నాయని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి